అలాగే హైవేలో ఉన్న మెయిన్ సెంటర్స్లో కూడా ఫుటేజ్ మొత్తం కవర్ చేయండి. చేస్తాం సార్. సత్య నాకు కావాలి. 10 మందితో పనులు చేయించుకోవాల్సిన నా భార్యతో పరాయి వాళ్ల ఇళ్లలో పనులు చేయిస్తున్నాను కదా. 10 మంది పనివాళ్లున్న ఆ ఇల్లు మనశ్శాంతి ఇవ్వగలిగిందా? ఎప్పుడూ వండిన అన్నం ఈ చలికి ఇంకా వేడిగా ఉంటుందా? ఏది చేయి చూపించండి. ఏం లేదు సావిత్రి. చూపించండి. కష్టం అంటే తెలియని చేతులండి ఇవి. నీకెలాంటి కష్టం రానివ్వను అని పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసింది ఈ చేతులే సావిత్రి. భార్యని సంతోషపెట్టలేని భర్తగా బతికింది చాలు. అరమూర పూలు అందరూ తెస్తారు, కాని భార్య ఆనందంగా ఉండేలా కొందరే చూస్తారు. వాళ్లలో నన్ను ఉండనివ్వు సావిత్రి. సావిత్రి, ఆకలేస్తోంది, అన్నం తినిపిస్తావా? మగాడికి భర్త అని ఒక్క స్థానం ఇచ్చి ఆడవాళ్లకి ఎన్ని స్థానాలిచ్చాడు సావిత్రి ఆ దేవుడు. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ. భార్యని అమ్మతో పోలిస్తే అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతోంది. నమస్తే సార్. రా కూర్చో. వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? మీరు చెప్పిన దగ్గర నుంచి సత్యాసలు ట్రేస్ చేస్తూనే ఉన్నాను సార్. కర్ణాటక బార్డర్ దగ్గరికి వెళ్ళాక సిగ్నల్ కట్ అయిపోయింది.
అంటే వాళ్ళు కర్ణాటక వెళ్ళారన్నమాట. ఎస్ సార్. కర్ణాటకలో ఎక్కడికి వెళ్ళారు? బెంగళూరు దగ్గరలోకి వెళ్ళాక సిగ్నల్స్ ఆగిపోయాయి సార్. స్విచ్ ఆఫ్ చేశాడో లేక ఛార్జింగ్ లేక ఆగిపోయిందో తెలియదు సార్. మరి ఎక్కడికి వెళ్ళారో ఎలా తెలుస్తుంది? మళ్ళీ ఫోన్ ఆన్ చేస్తే కానీ ట్రేస్ చేయలేం సార్. ఒకటి మాత్రం కన్ఫర్మ్గా చెప్పగలం సార్, వాళ్ళు ఖచ్చితంగా కర్ణాటకనే వెళ్ళారు. అదేనయ్యా, వాళ్ళు ఎక్కడున్నారో తెలియాలి కదా. జస్ట్ వాళ్ళు ఒక్కసారి ఫోన్ ఆన్ చేస్తే చాలు సార్, ఎగ్జాక్ట్గా వాళ్ళు ఎక్కడున్నారో ప్లేస్తో సహా చెప్పేస్తాను సార్. దట్స్ గుడ్. జాగ్రత్తగా మానిటర్ చేయి. వాళ్ళు ఎక్కడున్నారో తెలియగానే నాకు ఇన్ఫార్మ్ చేయి. ఓకే సార్. ఓకే, యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. సో కర్ణాటకలో ఉన్నారన్నమాట. అమ్మ ఊర్మిళ, సత్య ఎక్కడున్నాడో తెలిసిందమ్మా. కర్ణాటకలో ఉన్నాడంట. సత్య నేను తీసుకొస్తానమ్మా, నువ్వు బయటికి రా అమ్మా. నేను రాను. నేను బయట ప్రపంచం చూడాలి అంటే గది తలుపులు తీయగానే నా సత్య నా ఎదురుగా ఉండాలి. నేను ఈ గదిలో నుంచి బయటికి రావాలి అంటే నా సత్య నన్ను బయటికి రమ్మని పిలవాలి. అప్పటి వరకు ఈ గది తలుపులు తెరుచుకోవు. ఈ చీకట్లోనే ఉండిపోతాను. సరేమ్మా, సత్య ఎక్కడున్న వెంటనే తీసుకొస్తాను. సత్యతోటి ఈ గది తలుపులు ఓపెన్ చేయిస్తాను. రేయ్, అయ్యగారు వస్తున్నారు. త్వరగా త్వరగా పనులు కానివ్వండి. రేయ్, నువ్వు ఇలా రా. రా. అయ్యగారు వస్తున్నారు. తోటలో అందరూ పనులు చేస్తున్నారు, జాగ్రత్తగా చేయమని చెప్పు. అలాగే సార్. వెళ్ళు. ఈ పాటికి అయ్యగారు రావాలే. కానివ్వండి కానివ్వండి. రే, అయ్యగారు వచ్చేసారా? అయ్యగారు వచ్చేసారు. దండాలయ్యా, దండాలయ్యా. నమస్కారం. నమస్కారం. అందరూ బాగున్నారా? బాగున్నామయ్యా. నరసింహం, పనులు ఎంతవరకు వచ్చాయి? ఉత్తర దిక్కు అయిపోయిందయ్యా, తూర్పు మొదలు పెట్టామయ్యా. ఓ, తొలి పంట దేవాలయానికి పంపించావు కదా? పంపించానయ్యా. ఏ నీలకంఠం, అమ్మాయి పెళ్లి బాగా జరిగిందా? బాగా జరిగిందయ్యా. పనులు ఒత్తిడి వల్ల పెళ్లికి రాలేకపోయాను. అమ్మాయిని అల్లుడిని తీసుకుని ఒకసారి మన ఇంటికి భోజనానికి తీసుకురా. అలాగేనయ్యా. సరే, మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. వెళ్ళండి. నరసింహం, అయ్యా, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. అలా తోటలోకి వెళ్ళొద్దాం. అలాగేనయ్యా. సావిత్రి, వస్తున్నానండి. ఇదిగోండి కాఫీ. ఇప్పుడెందుకు సావిత్రి? డ్యూటీకి టైం అవుతుంది, త్వరగా వెళ్ళాలి. టిఫిన్ ఎలాగో చేయడం లేదు, కనీసం కాఫీ అన్నా తాగి వెళ్ళండి. ఎలాగో జాబ్లో చేరారు కాబట్టి సాయంత్రం వచ్చేటప్పుడు సరుకులు ఏమైనా తీసుకురాగలుగుతారా? సరుకులా? అవునండి, ఇంట్లో ఏమీ లేవు. సర్లే సావిత్రి, అడ్వాన్స్ ఏమన్నా అడిగి తీసుకొస్తాను. ఎక్కువ వద్దండి, కొంచెం కొంచెం తీసుకురండి చాలు. జీతం వచ్చాక కావలసినవన్నీ తీసుకుందాం. అలాగే సావిత్రి.
చేతుకున్న బొబ్బలు తగ్గాయి కదా? తగ్గాయిలే సావిత్రి. మళ్ళీ అలాంటి కష్టమైన పనులు చేయకండి. చేస్తేనే బాగుంటుందనిపిస్తుంది. ఎందుకు బాగుంటుంది? ఎందుకంటే నీ చేతి గోరుముద్దలు తినొచ్చు కదా, అందుకు. దానికోసం చేతికి బొబ్బలు వచ్చేలా కష్టపడాల్సిన అవసరమేం లేదు. మామూలుగా కూడా తినొచ్చు. నాకు అలా తింటేనే బాగుంటుంది. ఏది, నేను ఏడుస్తూ పెడితే బాగుంటుందా? చచ్చా, అలాని కాదు. ఇష్టంగా పెట్టే అమ్మ ముద్ద, కష్టంలో పెట్టే భార్య ముద్ద చాలా రుచిగా ఉంటాయని రాత్రే అర్థమైంది. డ్యూటీకి టైం అయింది, వెళ్ళరానా? అలాగేనండి. ఏమండి, ఆ? ఒక్క నిమిషం. ఇప్పుడు వెళ్ళండి. జాగ్రత్తగా వెళ్ళరండి. సరే సావిత్రి. సార్, ఈ తోట చెన్నై వాళ్ళకి అమ్మాం, ఈ తోటేమో బాంబే వాళ్ళకి అమ్మాం. ఆహా, మనకే ప్రతిసారి ఆర్డర్ ఇస్తామన్నారు సార్. ఓకే. అమ్మా, అయ్యో, జాగ్రత్త అమ్మా. అమ్మ, నీకేం కాలేదుగా? కడుపుతో ఉన్న అమ్మాయి నీళ్లు మోస్తుంటే మీరేం చేస్తున్నారయ్యా? ఏమ్మా, నువ్వు గర్భవతివి, ఇలాంటి బరువులు మోసే పనులు చేయొచ్చా? ఇంట్లో నీళ్ళైపోయాయండి. ఏమన్నా కావాలంటే మా వాళ్ళతో చెప్పమ్మా, తెచ్చిపెడతారు. ఏమయ్యా మేనేజరు, సార్, మన ఎస్టేట్లో ఒక ఆడపిల్ల కష్టపడుతుంటే ఏం చేస్తున్నావయ్యా నువ్వు? అయ్యా, ఆ అమ్మాయి ఎవరైనా కానివ్వు, మన ఎస్టేట్లో ఉంది అంటే మన అమ్మాయి కదా. జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం నీకు లేదా? అయ్యా, తప్పైపోయిందయ్యా. సరే సరే, నీలకంఠం, అయ్యా. ఆ అమ్మాయిని ఇంటి దగ్గర దిగబెట్టు, నీళ్ళు నువ్వు తీసుకెళ్ళిపో. అలాగేనయ్యా. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు రండమ్మా. వెళ్ళు. అమ్మాయిని చూస్తుంటే బాగా బ్రతికిన కుటుంబంలో అమ్మాయిలా ఉందే. ఎవరా అమ్మాయి? అయ్యా, బతుకు తెరువు కోసం మన ఊరు వచ్చిందంట. కడుపుతో ఉంది, ఉండడానికి చోటు లేదంటే మీ అనుమతి లేకుండా మన కొండ మీద ఇల్లుంది కదా, అక్కడ ఉండటానికి చోటిచ్చానయ్యా. ఎండిపోయే చెట్టుకి నీళ్లు పోస్తే పెరిగి 10 మందికి నీడనిస్తుందయ్యా. మంచి పని చేయడానికి నా అనుమతి అవసరం లేదు. కాస్త వాళ్ళని కనిపెట్టుకుని ఉండు. అలాగేనయ్యా. సరే సరే, వెళ్దాం పద. అన్న నమస్తే అన్న. నమస్తే తమ్ముడు, బాగున్నావా? బాగున్నానన్నా. ఈరోజు నువ్వు చేసే పని ఏం లేనట్లుందే. అలా అనొద్దన్నా, ఏదో ఒకటి చూడండి. అది ఏం పనుందబ్బా?
నువ్వు చేసే పని ఏం లేనట్లుందే. ఏ పనైనా పర్వాలేదన్నా. అన్నా పని వాళ్ళు ఎవరు రాలేదన్నా, లోడింగ్ అయిపోయింది. ఈ సేటం గొడవ చేస్తుండు. సేటు గొడవ చేస్తున్నాడు, పని వాళ్ళు రాకపోవడం ఏంటి? ఆ విషయం ఇప్పట్రా చెప్పేది. సాయంత్రానికి కానీ లోడ్ పంపించకపోతే మనకి 50,000 లాస్ వస్తుందే. సేటేమో ఇక్కడే ఉన్నాడు, ఏం చేయాలప్పా? నా ఏదో ఒకటి చేయన్నా. అన్నా అన్నా, ఆ లోడింగ్ నేను చేస్తానన్నా. తమ్ముడు, ఆ పనులు నువ్వెక్కడ చేస్తావు? కష్టపడి పంటలు పండించేది 10 రూపాయల ఆదాయం కోసం. మీరు బాగుంటేనే కదా మేం బాగుంటాం. నా కళ్ళెదుటే మీకు నష్టం వస్తుంటే చూస్తూ ఎలా ఉంటాను? మీరేం వరి అవ్వకండి, ఆ లోడింగ్ నేను చేస్తానన్నా. చూసి నేర్చుకోరా. చేసే పని మీద, పనిమిచ్చిన ఓనర్ మీద గౌరవం ఇవ్వడం అంటే ఇదే. తమ్ముడు, నువ్వెలా పని చూడు. పదన్నా. ఒరేయ్, వాడికి డబ్బులేమి ఇవ్వద్దు, నేను చెప్పేది అర్థం చేసుకో. అలాగే అన్నా. ఆ? అన్నా, లోడింగ్ అయిపోయిందన్నా. అప్పుడే అయిపోయిందా తమ్ముడు? అయిపోయిందన్నా. అన్నా అన్నా, ఒక చిన్న రిక్వెస్ట్. నాకు 2 రోజులు జీతం అడ్వాన్స్గా ఇస్తే ఇంట్లోకి సరుకులు కొనుక్కుంటాను. ఓ, డబ్బులా? ప్రదీప్, డబ్బులంటే చూడు. అన్నా అది ఇందాకే ఉన్న క్యాష్ అంతా వేరే వాళ్ళకి ఇచ్చేసాను. పైగా ఇక్కడ పని వాళ్ళకి 10 రోజులకు ఒకసారి పేమెంట్ ఇస్తాం కదన్నా, అందుకే క్యాష్ తీసుకురాలేదన్నా. ఏంటి ప్రదీప్ ఇలా చేశావు? ఇప్పుడు తమ్ముడికి ఎలాగా? చూసావుగా ఎంత కష్టపడ్డాడో. ఏమనుకోకసారి తమ్ముడు, అడగగానే డబ్బులు ఇవ్వలేకపోతున్నాను. ఇక్కడ సమస్య ఏమిటంటే ఒకరికి ఇచ్చాము అంటే అందరూ అడుగుతారు తమ్ముడు. సర్లేండి అన్నా, నా కోసం మీరు ఇబ్బంది పడ్డం ఎందుకు? అందరితో పాటే నాకు ఇవ్వండి. ఏమీ అనుకోవద్దు తమ్ముడు. సరే అన్నా, వస్తానన్నా. చూడు ప్రదీప్ అన్నా, ఇలాగే వాడితో ఏదో ఒక పని చేపించి ఫైనల్గా వాడికి ఇవ్వాల్సింది, వాడి వల్ల నాకు లాస్ అయింది, మొత్తం బ్యాలెన్స్ అవ్వాలి. వాడి మీద నా పగ తీరాలి. అర్థమైందా? అర్థమైందన్నా.
అయ్యా, కొబ్బరి బొండాలు ఏమైనా తెప్పించమంటారా? ఏం అక్కర్లేదు. వెళ్ళి అకౌంట్ బుక్స్ పట్రా. ఏంటి ఇంకా నిలబడ్డావు? వెళ్ళి అకౌంట్ పుస్తకాలు తీసుకురా. అలాగేనయ్యా. ఆదాయం ఖర్చు అంత విడివిడిగా రాసావు కదా? రాశానయ్యా. అన్ని విషయాలు ఎప్పటికప్పుడు తమరికి ఫోన్ చేసి చెప్పాను కదయ్యా. లెక్కలు వినకూడదు, చూడాలి. అయ్యా, నేను చెప్తాను కదయ్యా. నేను చూస్తానంటున్నానుగా. కాఫీ గింజలు ఎన్ని ఎకరాలు తీశారు? 50 ఎకరాలయ్యా. ఫ్యాక్టరీకి ఎన్ని బస్తాలు పంపించావు? అది 2000 బస్తాలయ్యా. నోర్మోయ్, భార్యను జాగ్రత్తగా చూసుకోలేనప్పుడు ఎందుకయ్యా నీకు పెళ్లి? కట్టుకున్న భార్య ఒంటి నిండా కప్పుకోవడానికి సరైన చీర కొనివ్వలేనుడివి ఇంక తిన్నేం పెడతావయ్యా? బంగారం లాంటి పిల్లని ఆ విధంగా కష్టపెడుతున్నావే, నీకు సిగ్గులేదయ్యా?